ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చాలా వివాదాల్లో నిలిచిన లక్నో సూపర్ జైంట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాతి ఈసారి మాత్రం తన అద్భుతమైన బౌలింగ్ తో వార్తల్లో నిలిచాడు. ఈ యువ స్పిన్నర్ లోకల్ టీ20 మ్యాచ్ లో ఏకంగా 5 బంతుల్లో వరుసగా 5 వికెట్లు తీసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతని వికెట్లు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. లక్నో సూపర్ జైంట్స్ తో పాటు ఆ టీం ఓనర్ సంజీవ్ గోయంకా కూడా ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ మ్యాచ్ లో దిగ్వేష్ రాతి కేవలం 5 బంతుల్లోనే సగం టీం ని పెవిలియన్ పంపించాడు. ఇది చూసి అందరూ నోరు ఎల్లబెడుతున్నారు. ఇంతకు ముందు శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్ లో 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. కానీ దిగ్వేష్ రాతి ఇప్పుడు అంతకంటే ఒక అడుగు ముందుకేసి ఒకే బౌలింగ్ యాక్షన్ తో 5 వికెట్లు పడగొట్టాడు. అతని గుగ్లీ ఫ్లిప్పర్ బంతులను బ్యాట్స్మెన్లు అస్సలు అర్థం చేసుకోలేకపోయారు. వరుసగా అవుట్ అవుతూ పెవిలియన్ కు తిరిగి వెళ్లిపోయారు. ఈ ప్రదర్శన అతని బౌలింగ్ కెపాసిటీని చూపిస్తుంది. భవిష్యత్తులో అతను ఒక గొప్ప బౌలర్ గా ప్రపంచాన్ని శాసించగలడని నిరూపించింది. దిగ్వేష్ రాతి ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ తరపున 13 మ్యాచ్లు ఆడాడు. ఈ సీజన్ లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్ లో అతను తన ఆట కంటే కూడా నోట్బుక్ సెలబ్రేషన్స్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్ లో అతనిపై ఎక్కువగా జరిమానా కూడా విధించారు. అయినప్పటికీ అతను తన ప్రత్యేక సెలబ్రేషన్ ను వదులుకోలేదు. అయితే లోకల్ టీ20 మ్యాచ్ లో మాత్రం అలాంటి నోట్బుక్ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. నార్మల్ గానే వికెట్లు పడ్డాక కనిపించాడు.